కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అప్పుడప్పుడు కొంత, ఇప్పుడు కాదు, నేను వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్కి మొన్న ఒక 1 year బ్యాక్ కొంత అటు ఇటు కొంత నిజాలు మాట్లాడతాడా ఏంది మాట్లాడడా అని కొంత కన్ఫ్యూజులు ఉంటాయి. కానీ ఈరోజు క్లారిటీ వచ్చింది. ఏంది మాట్లాడడా అని కొంత కన్ఫ్యూజులు ఉంటాయి. కానీ ఈరోజు క్లారిటీ వచ్చింది. అన్ని కేటీఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడతాడు, ఒక్క నిజం ఉండదు అనేది క్లారిటీ వచ్చింది. అన్ని అబద్ధాలే, నోరిప్పితే అబద్ధాలే. అతను చెప్తున్నా కదా, అందరికి వడదెబ్బలతో ఎండ దెబ్బలు తాకితే ఈయనకు ఈ ఫ్యామిలీ దెబ్బలు తాకుతున్నాయి. ఈయనకు నీకేం చెప్తున్నా, డైరెక్ట్గా కవిత అటాక్ చేస్తుంది, ఇట్లా ఇండైరెక్ట్గా హరీష్ రావు అటాక్ చేస్తున్నాడు. తండ్రి పాపం కేసీఆర్ గారికి ఏం చేయాలో అర్థమవుతలేదు. కేటీఆర్కి ఏమో రాజకీయ అనుభవం లేక, అవగాహన లేక ఇతను ఇబ్బంది పడుతున్నాడు. బయటకు వస్తున్నాడు. అదే అంటే కదా 20 రోజులు అటు ఆ దేశంలో చల్లటి ప్రదేశాలు ఉంటాయి కదా, వేరే దేశాలలో ఎక్కడో రిలాక్స్ అవుతున్నట్టున్నాడు. ఈడ ఎండ దెబ్బ దాకా, ఈడ ఏమంటారు అది ఇంటి దెబ్బ దాకా 20 రోజులు విదేశాలకు వస్తున్నాడు. అసలు నెలకి 20 రోజులు విదేశాలు ఏం పనప్ప కేటీఆర్ గారు, నాకు అర్థం కాదు. దాన్ని చెప్పు ముందును. ఈడంటే రేవంత్ రెడ్డి సీఎం కనబడుతున్నాడు. లే ఈడ ఇదేను ఏడా ఇప్పుడు ఈడ ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఎవరెవరి దగ్గర పోతున్నాడో మీరు వీడియోలు కెమెరాలు పట్టుకొని తిరుగుతారు కదా. ఆయన సుట్ అయితే ఆయన ఇంకా వెంబడే తిరుగుతారు కదా. ఇప్పుడు ఏ కెమెరా తిరుగుతుందని దేశాలల్లో ఈయన మీద ఎట్లా తెలుస్తుంది మనకు? ఏమంటున్నట్టే, నువ్వు ఎప్పుడైనా మమ్మల్ని విమర్శించే ముందు స్టడీ చేయి ఫస్ట్. ఈడ నీకు కౌంటర్గా ఈడ మేము మిండలం ఉన్నాం. ఈడ మేము తక్కువలో కాదు, మిండెన్లో మేము ఈడ. నువ్వు ఒకటి చెప్తే 10 వేస్తాం మేము ఈడ. కాబట్టి ఇదొకటి చెప్పదలుచుకున్నా.